హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ అంత్యకాల దినాలలో ఉన్నటువంటి మనము చూద్దాము. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, పేజీ నంబర్ 221. 1వ అధ్యాయము 5వ వాక్యము ఒక చక్కగా ఒక మాట రాయబడింది. అక్కడ దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తా ఉంది. చక్కగా ఆ మాట విని మనం ముందుకు వెళ్ళాలి కదా. చాలండి. తర్వాత ఇంకొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నాం. అక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడింది. 8వ అధ్యాయం 12వ వాక్యం, యోహాను సువార్త. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలా ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. సిద్ధపడి గుంపులో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి చదవబడిన ఈ వాక్యాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన లేఖనాల ద్వారా మరి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 8వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, అందరు నోటితో చెప్పండి, యేసయ్య ఈ లోకానికి ఎవరంట? అందరూ నోటితో, బ్రదర్స్ అందరు చెప్పాలి, లోకానికి యేసయ్య ఎవరు? ఆయనే పేరే వెలుగు. హల్లెలూయా. యేసయ్య చూడండి, ఈ లోకాన్ని అంటే వెలుగు, నేను వెలుగునని ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం గ్రహించాలి. అంటే అంధకారం అనేది కూడా ఉన్నది భూమి మీద. ఏమంటే అవునా కదా? ఇప్పుడు మంచి అని మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక చెడు ఉంటేనే ఆ మంచి అనే పదాన్ని మనము వాడతాం. 8వ అధ్యాయము 12వ వాక్యంలో యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగు, తర్వాత వెలుగును, నన్ను వెంబడించువాడు బాగా వినాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? వెలుగులో ఉన్నాం. వెలుగులోనికి మనం వచ్చినాం. అంటే యేసయ్య దగ్గరికి వచ్చినాం. మనం అంటే మన జీవితం ఇప్పుడు ఏమవ్వాలా? వెలిగించబడ్డది. ఏమంటే అవునా కదా? ఒకప్పుడు పాపము రకరకాల జీవితాలలో జీవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? వెలిగించబడింది. అయితే ఆయనను వెంబడించేవాడు ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయనను వెంబడించే వ్యక్తి, నన్ను వెంబడించువాడు, అక్కడ వాక్యం రాయబడింది, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. చూడండి, ఈ వెలుగు మామూలు వెలుగు కాదు. దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడట? ఆయనలో ఏముండాలి అంట, లేకపోతే వారిలో ఏముండాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, నన్ను వెంబడించే వ్యక్తిలో ఎలాంటి చీకటి కనబడకూడదు అంటున్నాడు దేవుడు. నన్ను వెంబడించే వ్యక్తి వెలుగులో ఉండాలి. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు, జీవము వెలుగు అంట. మీరా మనం చూస్తాం, ఇప్పుడు ఈ లైట్లు వేయకపోతే కొద్దిసేపు ఎలా ఉంటుంది? కొంచెం, అవునా కదా? ఈ లైట్ వేస్తే ఈ విధంగా ఇంకా పెద్ద లైట్లు ఉంటాయి, ఇంకొక రకంగా వెలుగు కనబడుతుంది, ఇంకా చాలా ఇదిగా ఉంటాయి, అవి కూడా ఇంకా వెళ్తుంటాయి. ఇంకా సూర్యుడిని తీసుకుంటే అది ఇంకా చాలా వెలుగై ఉన్నది. ఇంకా ఆ తర్వాత చూడండి, మరి వీటన్నిటికంటే ఇంకా ప్రత్యేకమైన వెలుగు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రత్యేకమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చినాడు అంటే,
చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి వచ్చినాడండి. ఈ అంధకారంలో ఉన్న వారిని వెలిగించడానికి వచ్చినాడు. మరి వెలిగించబడాలా, వెలిగించబడకూడదా? కదా. వెలిగించబడితే దాని ద్వారా ప్రయోజనం ఏమిటి? వెలిగించబడకపోతే దాని ద్వారా నష్టం ఏమిటి? హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి ఈ రోజున. దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా చీకటిలో ఉండడం ఆయనకి ఇష్టమో లేదు. ఎవరు కూడా అంధకారంలో ఉండడం ఆయనకి ఇష్టమో లేదు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ? నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి కదా, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పండి. ఈ వెలుగు ప్రియులారా మరి మామూలు వెలుగు కాదట, జీవపు వెలుగు, జీవము కలిగిన వెలుగు. అంటే ఈ రోజున ఒక వ్యక్తి కనుక వెలిగించబడడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంకొక ముందు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి నిత్య జీవంలో ఉంటాడు వెలిగించబడితే. ఇప్పుడు నేనే ఉన్నాను, నా జీవితంలో ఒక అంధకారం ఉండే, చీకట్లో ఉండే, అలా ఉండడం ద్వారా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేకుండా ఉండే. మరి దేవుడు ఎప్పుడైతే నా జీవితాన్ని వెలిగించాడో, వెలిగించడం ద్వారా, నేను వెలిగించబడడం ద్వారా నా జీవితం ఏమైతుందంటే చూడండి, జీవపు వెలుగులోనికి మనము వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. అంటే ఇక్కడ వెలిగించబడితేనే జీవంలోనికి వెళ్తాం. వెలిగించబడకపోతే నిత్య జీవంలోకి మానవుడు వెళ్ళలేడు. వెళ్తాడా? మరి చీకటికి వెలుగుకు ఏమి డిఫరెంట్ ఏముంది? మరి ఇందాక చూస్తున్నాము మొదటి యోహాను రాసిన పత్రికలో అక్కడ చదివినాము. ఒకసారి చదవండి సిస్టర్, ఆ మాట కూడా ఒక మాట. చూడండి, మేము ఆయన వలన విని. చూడండి, ఇక్కడ శిష్యులు కూడా ఆయన వలన కొన్ని విషయాలు విన్నారు. విని మరి చూసి తెలుసుకొని గ్రహించి వీరు కూడా సంఘానికి చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఇదిగో ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నారు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమో లేదు. హల్లెలూయా. చీకటి ఆయన యందు ఏమాత్రమో లేదంట. మరి చీకటి ఆయన దగ్గర లేనప్పుడు, చీకటి ఆయన దగ్గర నిలబడినప్పుడు, మరి చీకటిలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర నిలబడగలుగుతాడా? ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాడా? ఏమండి, అర్థమైతే ఉందా ప్రియులారా? ఇప్పుడు ఇక్కడ వాక్యం రాయబడింది, దేవుడు వెలుగు కదా, మరి ఆయన దగ్గర ఎవరు నిలబడగలుగుతారు? అంటే వెలుగు సంబంధులు మాత్రమే అక్కడ నిలబడతారు, అక్కడ ఉండగలుగుతారు, అక్కడ వెళ్ళగలుగుతారు. అదే చీకటి ఉంటే కదా, చీకటి సంబంధులు ఎక్కడికి వెళ్తాడు? చెప్పాలి, దానికి కూడా ఒక ప్లేస్ ఉంది. హల్లెలూయా. చీకటి సంబంధులకు కూడా ఒక ప్లేస్ ఉన్నది. ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? నరకం అనే ఇంకొక స్థలం ఉంది. మరి ఈ రోజున ఈ చీకటిని వెలుగును దేవుడు ఏ విధంగా అయితే మరి వేరుపరిచి ఉదయమును సాయంత్రముగా ఎలాంటి డివైడ్ చేసినాడో, దేవుడు కూడా ప్రతి మానవుడి జీవితంలో ఉన్న ఆ చీకటిని తొలగించగలుగుతాడు. ఈ రోజున ప్రతి మానవుడిలో ఉన్నటువంటి ఆ చీకటి ఏదైతే భూమి మీదకి వచ్చిన తర్వాత మానవుడు ఏమైతే ఉన్నాడంటే, వెలుగు సంబంధిగా జీవించాల్సినటువంటి నరుడు, వెలుగులో నడవవలసినటువంటి మానవుడు ఇలా చీకటిలో జీవించడం ద్వారా ఏమైపోతా ఉందంటే, చూడండి, అలా చీకటిలో జీవిస్తూ అనేకులు ఏమవుతున్నాడు, దేవుడికి దూరం అవుతున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, అనేకుల జీవితాల్లో ఉన్న ఆ చీకటిని దేవుడు ఏం చేస్తాడు? వేరుపరచబోతున్నాడు. హల్లెలూయా. వేరు చేస్తా ఉన్నాడు ప్రియులారా, వేరు చేస్తా ఉన్నాడు. చీకటిని వేరు చేస్తాడు. చీకటి వేరైపోవాలా, ఈ చీకటి వేరైపోవాలి. చీకటి దూరంలో వెలుగు నుండి దూరం అయిపోవాలి. హల్లెలూయా. మరి ఎవరు? మరి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆయన దగ్గర మరి నిలబడాలంటే, ఆయనతో ఉండాలి అని అంటే ఆ వ్యక్తిలో ఏమై ఉండాలి? ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండాలా? వెలిగించబడిన జీవితం అయితేనే ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం, లేకపోతే అక్కడ అవకాశము
లేదు. అది ఎవరైనా కావచ్చు. ఏ మాత్రం చీకటి ఉన్నా కూడా ఆ మానవుడు దేవుని దగ్గర నిలబడలేడు, ఆయన రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రియులారా, ఏ మాత్రము అంధకార సంబంధమైనటువంటి క్రియలు ఉన్నా చూడండి, ఆ క్రియలు దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరు అంటే మన జీవితము, మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు అన్నీ కూడా ఇదిగో పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తి అంట, దేవుడు ఏమంటాడంటే ఇక్కడ రాయబడి ఉన్నది చూడు, ఇక్కడ 5వ వాక్యంలో చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఆయనతో సహవాసము కలిగే వ్యక్తి ఎలా ఉండాలి? హల్లెలూయా. వింటున్నామా ప్రియ దేవుని బిడ్డలారా? చూడండి, ఆయనతో సహవాసము కలిగిన వారు. ఈ రోజున మనందరము ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాము? ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాము? యేసుతో సహవాసం చేస్తున్నాము. ఆయనతో సహవాసంలో ఉన్నాం. ఈ రోజున ఆయన సన్నిధితో సహవాసంలో ఉంటున్నాం మనం. మరి ఆయన సన్నిధితో సహవాసంలో ఉంటున్న నీవు, నేను, మనందరము కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తి కూడా వారిలో ఏమాత్రము చీకటి ఉండకూడదంట, వారిలో ఏమాత్రం అంధకారం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. వారిలో ఏమాత్రము చూడండి కదా, దేవునికి విరోధమైన క్రియలు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అనగా ఆ వ్యక్తి ఏమైతే ఉన్నట్టు అబద్ధము ఆడుతున్నాడట. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలా? వెలిగించబడిన వ్యక్తిగా మనం ఉండాలి. देख लीजिए सिस्टर, प्रभु ने अपने से बात कर ले, प्रभु कौन है बोले तो प्रभु का वचन बोल रहा है, దేవుడు ప్రభు ने बहुत बड़ा ఏమంటారు, వెలుగుని ఏమంటారు చెప్పాలి? వెలుగుని ఏమంటారు హిందీలో? रोशनी. वेलुगु बोलते हैं ना सिस्टर. दिन में दिन को क्या बोलते हैं? दिन. बहुत रोशनी रहता ना अमा, ज्योति. वेलुगु ज्योति बोलते हैं. मगर प्रभु कौन है बोले तो वो बहुत बड़ा ज्योति है. हालेलुया. बहुत बड़ा ज्योति. उनका आने वाला भी कैसे रहना बोले तो अपने प्रभु का आएगा ना, वो आने वाला कैसा रहना बोले तो वो लोगों का कुछ भी अंदर नहीं रहना है. हालेलुया. कुछ अंदर नहीं रहना है. तो प्रभु ने बहुत बड़ा ज्योति है ना, उनके पास रहने वाला कौन है बोले तो वो कुछ हृदय में, कुछ उनका मन में कुछ अंधेरा है तो वो लोग प्रभु के नहीं रह सकते. फिर कौन रहेगा प्रभु के बोले तो ज्योति का जैसा रहने वाला हृदय रहते. हालेलुया. वो ज्योति का ने जाना बोले तो अपन भी कैसा रहना बोले तो अपन भी ज्योति का जैसा रहना. మనము కూడా వెలిగించబడి ఉండాలి. ఎప్పుడు కూడా వెలిగించబడుతూ ఉండాలి మనం. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు కూడా ఏమవ్వాలి? అందరూ చెప్పండి, ఏమవ్వాలా? వెలుగుతూనే ఉండాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు వెలిగించినాడు దేవుడు మనల్ని. ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? వెలిగించినాడా లేదా? ఇంకొంతమంది వెలుగలే ఇక్కడ, ఇంకా కొంతమంది వెలిగించబడలేదు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందకుండా, ఇంకా రక్షణ పొందక కొంతమంది వెలిగించబడనంటే వారి జీవితాలు వెలిగించాడు. ఇంకా వెలిగించబడిన తర్వాత మన జీవితం ఏమాలా? ఆ వెలుగులో నడుస్తూనే వెళ్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే వెలిగించబడిన తర్వాత కూడా కొంతమంది ఏమైతే ఉంటారు? చల్లారిపోతుంటారు. వెలిగించబడిన తర్వాత కొంతమంది ఏమైతే ఉంటారు? చల్లారిపోతా ఉంటారు. మళ్ళా కొంచెం మాసేసుకుంటా ఉంటారు వారికి. మళ్ళా వెలిగించబడిన తర్వాత కూడా కొంచెం ఏమైతే ఉంటుంది? అప్పుడప్పుడు
జీవితాలలో కొంచెం ఏమైతే ఉంటది, మసి వస్తూ ఉంటది. అలా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా వెలిగించబడిన వారిగా అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మరి ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడు అంటే ఆయనతో కూడా ఉండడానికేనంట. హల్లెలూయా. అందుగురించే ఒక చక్కని మాట రాయబడినది యోహాను సువార్తలోనే ఒక మాట రాయబడినది ప్రియులారా. ఆ మాట చూద్దాము. 14వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 14వ అధ్యాయం 3వ వాక్యం ఒక మాట ఉంది ఇక్కడ. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో ఇక్కడ బాగా వినాలి దేవుని బిడ్డలారా. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్తున్న మాట, వచ్చినాడా లేదా చెప్పాలి. అందరూ చెప్పండి ఒకసారి, దయచేసి చెప్పండి. యేసయ్య నరుడుగా భూమి మీదకి వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు, ఒక మాట చెబుతున్నాడు. అక్కడ శిష్యులందరితో, అక్కడున్న జనముతో, అక్కడున్న ప్రజలతో అంటున్నాడు. బాగా వినాలి. ఈ రోజున మనతో కూడా అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన వచ్చి ఈ భూమికి వచ్చి ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మరలా వస్తానంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు, మరలా వస్తాడు. ఇప్పుడు వచ్చి ఎవరిని తీసుకొని వెళ్తాడు? ఇప్పుడు వచ్చి మీకు అర్థమవుతుందా? అందరూ సీరియస్ కొంచెం అర్థమయ్యే రీతిలో మరలా మాట్లాడుతున్నాం. హల్లెలూయా కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు 2026 సంవత్సరాల క్రితము మానవుడిగా భూమి మీదకి వచ్చినాడు. ఓకే, అందరు వినండి. మీరు చక్కగా కొంచెం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. హల్లెలూయా. 2022 साल के पहले प्रभु ने 26 साल के पहले 2026 साल के पहले प्रभु ने आया आके तो क्या बोले, सबको एक बात बोल रहे, क्या बोल रहा है, तो मैं फिर जा रहा हूं. जाने के समय में बोल रहा प्रभु ये वचन, ये बात जाने के समय में क्या बोल रहा है, तो मुझे मैं आप लोगों के लिए एक घर आप लोगों को तैयार करता हूं. मैं आप लोग आने के लिए मैं जाके वो घर बना के आप लोगों के लिए फिर आता हूं. मैं बना के आता हूं. आके मैं जो वहां रहते ना, वहां आप लोग भी रहने के लिए फिर आएगा. आके आप लोगों को लेके जाएगा. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? నేనుండు స్థలములో మీరుండులాగున అంటే ఎవరిని తీసుకొని వెళ్తాడు అని నేను అడుగుతున్న ప్రశ్న. చెప్పాలి, మీ అందరికీ తెలుసా విషయం? ఎవరిని ఉండడానికి ఎవరిని తీసుకొని వెళ్తాడు? ఆయనతో ఉండడానికి ఎవరిని దేవుడు తీసుకొని వెళ్తాడు. కరెక్ట్. కానీ వస్తాడా రాడా? అది కూడా వస్తాడా? ఏమో రెండో రాకడ లేదంటారు. ఆయన ఎట్లాగైతే మొదటి రాకడ వచ్చినాడు, రెండవ రాకడ ఖచ్చితంగా రానయ్యున్నాడు. ఇది సత్యము. హల్లెలూయా. ఇది అబద్ధము కాదు. ఇక్కడ తేటగా యేసు ప్రభువే చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఇప్పుడు వచ్చిన మరలా మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తా అని చెబుతూ ఎక్కడ అంటున్నాడు? అది ఎక్కడో కాదు, బయట కాదు, నేనుండే స్థలంలోనే మీరు ఉంటారంటున్నాడు. హల్లెలూయా. నేనుండే స్థలంలోనే. అక్కడ అదేనండి, నేను ఇక్కడ ఒక మాట రాయబడింది, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున. నేనుండే స్థలంలో మీరును, దేవుడు ఏమంటున్నాడు? నేనుండే స్థలంలోనే మీరు ఉంటారు అంటున్నాడు. మన ఆయనే ఇందాక ఏమనుకున్నాము? మొదటి యోహాను రాసిన పత్రికలో లేదా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం ఏమనుకున్నాం ఇందాక? చెప్పండి, మళ్ళా మర్చిపోయాను. 8:12 ఇందాక సిస్టర్ గారు చదివారు. ఏముంది అక్కడ? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఇది మనకు రావాల్సిన ఆన్సర్. నేను అదే అడుగుతాను.
ఒక దగ్గరికి పిలిచి ఏమంటుందంటే మీరు నాతో కూడా ఉండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంటే మరలా రానయ్యుడు. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున చెప్పాలి, ఒక రోజున రానయ్యుడు. గట్టి ఒక రోజున ఆ రాకడకు నేను సిద్ధపడతాను చెప్పు. హల్లెలూయా. ఆ రాకడకు నువ్వేం చేయాలి? సిద్ధపడడం అంటే ఏంటి? నువ్వు వెలుగు సంబంధిగా అది దేవుడు కోరు. అని రాగానే అయ్యో ఇప్పుడు భార్య వెలుగులో ఉంది అనుకుందాం, వచ్చేపు అనుకుందాం, భర్త చీకట్లో నడుస్తున్నాడు. సో అప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు దేవుడు? చెప్పండి, ఎవరిని? కుటుంబాన్ని మొత్తానా? కుటుంబం మొత్తము అవసరం లేదు, దేవుడు ముందే చెప్తున్నాడు. లేకపోతే భర్త ఒకవేళ ఇదిగో ఆ వెలుగులో ఉన్నాడు, భార్య చీకట్లో ఉంది అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం, అప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు? అర్థమవుతుందా? లేకపోతే పిల్లలందరూ కదా చీకట్లో ఉన్నారు, భార్య భర్త చక్కగా వెలుగు సంబంధంగా జీవిస్తున్నారు అనుకుందాం కొద్దిసేపు, అప్పుడు ఎవరు వెళ్తారు? ఏమండి, ఒక పెద్ద ఆయన ఎవరైనా వచ్చి పోనీ సీఎం గారు వచ్చి అయ్యా ఇదిగో మీరందరూ మా దగ్గర ఉండండి, మా ప్లేస్ లో ఉండండి, నేను తినే భోజనం మీరు తినండి, నేనుండే స్థానంలో మీరు ఉండండి అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అస్సలు అంటే నువ్వు అంధకారంలో ఉన్నావు అనుకో, ఒకవేళ ఇక్కడ ఎవరు లేకపోవచ్చు దేవుడి కృపను బట్టి, కానీ వాక్యం దగ్గర ఒకవేళ ఉంటే నువ్వు ఏ ప్లేస్ మిస్ అవుతావో గుర్తు పెట్టుకో. హల్లెలూయా. ఏ స్థలాన్ని కోల్పోతావు నువ్వు? ఆయన ఉండే స్థలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీలో చీకటి ఉంది అనుకోండి, ఒకవేళ ఈ వాక్యం వింటున్న మనలో ఒకవేళ ఎవరిలోనైనా చీకటి ఉంది, లేకపోతే ఈ రేపటి దినమే యేసయ్య వచ్చినాడు అనుకోండి, నీలో ఇంకా చీకటి ఉంది అనుకో, నీలో ఇంకా అపవిత్రత ఉంది అనుకోండి, నీలో ఇంకా వ్యర్థత మనలో ఉంది అనుకోండి, ఆయనతో ఉండే భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అందుగురించి దేవుడు అంటున్నాడు, ఈ రోజే నీతో మాట్లాడుతున్నాడు, ఈ రోజే నీ చీకటిని విడిచిపెట్టి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీలో ఏమైనా ఒకవేళ చీకటి ఛాయలు ఏమైనా ఉన్నాయేమో, ఒకవేళ ఏ మచ్చలైనా నీలో ఉన్నాయేమో, ఏ డాగులు ఏమైనా నీ హృదయంలో ఉన్నాయేమో, ఇంకా ఏమండి మనం డాక్టర్లు అంటాడు చిన్న గుండెకు చిన్న హోల్ పడితే ఏమంటాడు డాక్టర్? ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు? సర్జరీ. చిన్న నీటి గుడిగా మెదడులో లేదా మెదడులో నరాల్లో ఎక్కడైనా చిన్న రక్తము గడ్డ కట్టుకుపోయినంత ఏమంటారు డాక్టర్లు? ఆపరేషన్. ఏదో కదా నరాలు సాఫ్గా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఏమన్నా అవునా కదా? మరి ఏ మచ్చనైనా మరకనైనా మన హృదయంలో మన జీవితంలో ఏమైనా డాగులు ఉన్నట్లయితే ప్రియులారా మనం నిత్య జీవానికి వెళ్ళగలమా? ఆయన ఉండే స్థలం అంట. ఇప్పుడు అర్థం చేసుకోవాలా, ఇంకా నువ్వు పరలోకం అనుకునే బదులు ఈరోజు ఓపెన్ ఒక మాట అనుకోవాలి, ఏంటి? ఆయన ఉండే అది. హల్లెలూయా. అదే నిత్య జీవం, అదే పరలోక పట్టణం. ఆయన ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళాలా, నేను వెళ్ళాలా, మనందరము వెళ్ళాలా, నువ్వు ఉండాలా, నీ పిల్లలు ఉండాలా, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ ఇంటి వారు అందరూ ఉండాలంటే అందరము పరిశుద్ధతలో ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా ఎక్కడ ఉండాలా? వెలుగులో ఉండాలి. ఇక దేవుడు అదే అంటున్నాడు, నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. मैं वहां रहते ना, मेरा स्थल एक है, वहां रहते ना, आपको भी मुझे मेरे साथ आप ही रहना है, आपके लिए एक घर बना लूं. वो घर में रहना बोले तो आप भी कैसा रहना? मैं जो स्थल में रहते ना वो परिशुद्ध लोगों के लिए है. हालेलुया. పరిశుద్ధులకు మాత్రమే అక్కడ చోటు ఉంది. ఈ మనుషుల మార్గాలు ఉన్న వారికి అక్కడ చోటు లేదు. అంటే మనం ఏం చేయాలా? మనం ఎంతగానో మన జీవితాన్ని కడుక్కోవాలి. వాక్యం చేత కడుక్కోవాలి. వాక్యం చేత మనం కడగబడాలి. హల్లెలూయా. అందుగురించే చూడండి, మొన్న ఆయిల్ అండ్ టిక్ సర్వీస్ లో కూడా చక్కగా అందరికి ప్రార్థన చేస్తున్నాం కదా, చేస్తా ఉంటే దేవుడు కూడా దుష్టుడు ఎలా ఒకరిని ఎలా వాడు
కొంతమంది పరిశుద్ధులను కూడా వాడు ఏం చేస్తాడో తెలుసా, వారిని కూడా అటాక్ చేస్తుంది. ఎలా అటాక్ చేస్తున్నాడని బాగా ఆలోచన సడల్గా వచ్చింది. ఎక్కువగా బూతులు మాట్లాడితే కూడా దుష్టుడు అపవాది అయిన సైతాన్ గారు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను వాడుకుంటాడు. అంటే నిన్ను ఆ బూతులు మాట్లాడేవాడు, అది ఫోన్లో కావచ్చు, అది మనిషిని కావచ్చు, లేకపోతే అది ఎలాగైనా కావచ్చు. అర్థమవుతుందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? హల్లెలూయా. నువ్వు బూతు మాటలు మాట్లాడినా కూడా సైతాన్ గారు ఖచ్చితంగా నిన్ను అటాక్ చేస్తాడు. ఆ చిన్న క్రియలే, ఆ వ్యర్థమైన మాటల ద్వారా దోషముండగా మానవ దేవుడు మాట్లాడుతున్నాడు. విస్తారమైన మాటలలో దోషముండగా మానవుడు మన బూతులు కూడా మాట్లాడడానికి లేదు. ఏదో ఏదో కోపం అటు ఇటు అంటుండొచ్చు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడడం కూడా సైతం ఏం చేస్తుంది తెలుసా, ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. అందుగురించే దేవుడు ఏమంటాడు తెలుసా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు దేవుడు. ఎందుకు పదే పదే పరిశుద్ధతను కోరుతున్నాడు దేవుడు? ఆయన ఉండే స్థలంలో మానవులమైన మనము నిలబడాలంటే మనలో ఏమాత్రం కూడా చెడు, చీకటి, అంధకారానికి చోటు ఉండకూడదు. హల్లెలూయా. ఎలాంటి వ్యర్థతకు మన హృదయంలో కదా, మన వంటలో, మన ఇంట్లో, మన ఆలోచన, మన తలంపులలో కూడా ఉండకూడదు. వ్యర్థత ఉండకూడదు. నీవు ఆయన ఉండే స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఏమండి? అంతేకాదు ప్రియులారా, ఇక్కడ దేవుడు చక్కగా మరి ఇందాక మనం చూసుకున్నట్టుగా తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, మరి అంతేకాదు దేవుడు ప్రతి మానవుడి జీవితంలో ఈ చీకటి అంటే ఏంటంటే అపవిత్రమైనవి, వ్యర్థతలు, మోసపూరితమైనవి, సైతాన్ యొక్క క్రియలు. హల్లెలూయా. प्रभु ने बोल रहे क्या बोल रहा है, तो अंधेर बोले तो मन चीकटे अनकोने की नहीं है. अंधेर बोले तो उसका अर्थ क्या है बोले तो पाप आता, कुछ बुरा करने वाला आता उसमें, अंधेर में और रक्षण नहीं लिए वाला भी उसमें रहता. हालेलुया. इनका और देखना बोले तो ఇంకేముంటే అపవిత్రమైన క్రియలు, చెడు క్రియలు, ఈ వ్యర్థమైన ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియలు. అవన్నీ కూడా హల్లెలూయా. అవన్నీ కూడా ఏ క్రియలండి? చీకటి సంబంధమైన క్రియలు. ఈ క్రియలు ఉంటే దేవుని దగ్గర నిలబడలేదు. ఆయన ఉండు స్థలంలో ప్రభునే बोले मैं रहता ना, मैं रहना बोले तो हालेलुया, मैं रहता ना उसी जगह पे आप रहना बोले तो आप कैसे रहना, परिशुद्ध रहना बोल के प्रभु ने बात कर रहे. हालेलुया. चप्पली हालेलुया. फिर अपन प्रभु के साथ रहना बोले तो अपन कैसे रहना बोले तो పరిశుద్ధ పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గ్రహించాలి మనము, దేవుడు చీకటిని ఇష్టపడట్లేదు. చీకటిని వెలుగుని ఏం చేస్తున్నాడు దేవుడు? సపరేట్ కియా. అంధేరుకు ఏమంటారు? వెలుగుని ఏమంటారు? ज्योति है ना, వెలుగు बोलते ज्योति. तो प्रभु ने क्या किया? डिफरेंट सेपरेट किया, सेपरेट कर दिया. मगर अपन अभी प्रभु का रक्षण लिया, लेके నువ్వు వెలిగించబడ్డావు, రక్షణ లియా, వెలిగించబడిన మనము ఆయనలో అలా సాగుతూ పోతానే ఉంటాం. పని చేసే విధానం హల్లెలూయా. ఆయనతో సాగుతూ పోతానే ఉంటాం. जाते रहना जितना दिन रहते. देख लीजिए प्रभु क्या बोल रहा है, तो मैं जैसा है आप भी वैसा रहना बोल रहे. हालेलुया. నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగే జీవించడానికి సాధ్యమవుతుందా? ఇది మానవుడికి సాధ్యమా? అదేంటండి, రోజు నేను బూతులు మాట్లాడాల, పనికాడికి వెళ్ళేది, గొడవలు ఉంటాయి, నేను ఆ కల్చర్లో ఉంటా, ఆ ప్రజల మధ్యలో ఉంటా, ఆ సమస్యలలో ఉంటా, నేను ఎట్లా మరి అని అంటే నడుస్తుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? కాదా? చెప్పండి. अभी अंधेरे है पूरा, हर जगह में देखे तो यही है.
फिर अपन परिशुद्ध रहना बोलते हो सकता? देख लीजिए, आप गली में बहुत गड़बड़ करने वाले हैं सब लोग। अब ये किला अच्छा है फैमिली, तो वो लोग कहने जी सकते, जी सकता, జీవించగలం. ఎలాగంటే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకుంటే నీకు అది సాధ్యము, ఖచ్చితంగా సాధ్యమవుతుంది ప్రియులా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకొని ఉంటారో చూడండి, ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది తెలుసా కదా, ఇంకా పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుగురించి ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని ఎందుకన్నాడు దేవుడు? దేవుని ఆత్మనే మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన ఆత్మని కనుక మనం పొందుకొని ఉన్నాం అనుకోండి, చూడండి ఒక ట్రాక్ లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు. చీకటి ఆలోచనలు మనకు రావంట. హల్లెలూయా. ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పినాడు, విన్నారా? ఒకప్పుడు టీవీ అంటే బాగా ఇష్టం అంట. టీవీ అంటే ఏంటంట, రోజు మాకు కూడా గొడవ ఇంట్లో పూర్వం టీవీదే అంట. ఏదో యూట్యూబ్ నేను బ్యాన్ చేసినాం మేము అది. హల్లెలూయా. అక్కడ మా డాడీ మమ్మీ అప్పుడు కూడా లేదు టీవీ. అంటే టీవీ ఉండడం తప్పని అంటలేదు, కానీ ఓటిపోయి ఇంకోటి మొన్న ఎవరో చేస్తే పట్టుకొచ్చినారు. ఓకే, ఎవరో ఇస్తే చూసినా కానీ అది ఫెయిల్ అయిపోయింది. అమ్మో కష్టమే దాన్ని. అది ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది ఖచ్చితంగా. నీ సమయాన్ని తింటాను. నిన్ను ఏం చేస్తుంది తెలుసా? బలహీనుడిగా చేస్తుంది ఖచ్చితంగా. ఈ ఫోనే చంపేస్తుంది ప్రతిదిన జేబులో ఉండి. హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడంట, ఎప్పుడు డిటి ఏంటంటే టాటా స్కై ఉంటాయి కదా, రెగ్యులర్ గా రీఛార్జ్ చేసుకుంటున్నానంట. రెగ్యులర్ గా ప్రతిసారి కట్ అయిందంటే ఇమ్మీడియట్లీ చేసుకొని ఏదో ఒకటి పాటలు ఆ పాటలు ఈ పాటలు ఏవో పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒక పరిపూర్ణమైనటువంటి లోతులోకి వచ్చిన తర్వాత, దేవుడికి సమర్పించుకున్న తర్వాత, చూడండి ఆ రీఛార్జ్ అయిపోయిన తర్వాతనంట మరలా రీఛార్జ్ చేయాలంటే మనసు వస్తలేదంట. అంటే మీరు ఉన్నదని నేను తప్పుగా మాట్లాడితే చెబుతున్నాను. మరలా చేపించుకోవాలంటే ఆలోచన రావట్లేదు. చేపించుకోవచ్చు, 300 500 పెడితే అయిపోతుంది. ఎందుకు? దాని ద్వారా ప్రయోజనం ఏంటి? దాని ద్వారా ఏ లాభం ఉంది అని చూడండి. తర్వాత మరలా చేయాలని ఒకవేళ మొండికేసుకొని చేసుకుంటారని మీద పోయి వైర్ కట్ చేసి పడేసినట్టు ఇంకా. హల్లెలూయా. అంటే దాని తీగలు ఏమైతే మొత్తానికి ఒకరోజు ఇంతకుముందు కూడా మీకు చెప్పినాను అనుకుంటాం ఒక సాక్ష్యం. చూడండి ఒక సైనికుడు తన యొక్క సైన్యాన్ని బాగా, ఒక మేజర్ అనుకుందాం, మేజర్ బాగా సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని? తన సైన్యాన్ని శత్రువుతో వెళ్ళి యుద్ధము చేయాలని. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. బాగా విన్నాం. అయితే తన సైన్యాన్ని ఏం చేస్తా ఉన్నాడంట? సిద్ధపరుస్తా ఉన్నాడు. రోజు శత్రువుతో ఎలా యుద్ధం చేయాలి అన్ని నేర్పిస్తా ఉన్నాడు. నేర్పించి అటువైపు పంపించినాడు. ఎక్కడ? యుద్ధం వెళ్ళండి అని ఒక టీమును తయారు చేసి పంపిస్తే వారేం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. తర్వాత పారిపోయి వచ్చేసినారు. ప్రియులు ఏమైపోయినారు? పారిపోయి రిటర్న్ వచ్చేసినారు. అరే ఎందుకు వీళ్ళు ఇట్లా పారిపోయి వచ్చినారని చెప్పేసి మరలా బాగా ఆలోచన చేసి మరలా వాళ్ళని కూర్చోబెట్టి, ఇదో కాదు, మరలా కొత్తగా ఇంకా యుద్ధం నేర్పిస్తా ఉన్నాడు వాళ్ళకి. ఇంకా ధైర్యంతో పోరాడాలి, ఇంకో తెగించి పోరాడాలి, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడాలని మళ్ళీ కొంచెం సమయం వారి దగ్గర పెట్టి మరలా నేర్పించి తర్ఫీదునిచ్చి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి మరలా పంపించినాడు. ఎక్కడికి? యుద్ధానికి, శత్రు దేశానికి. బాగా విన్నాను, అర్థమైతే ఉందా? మరలా యుద్ధానికి పంపించాడు. మరలా పోయి కదా ఈయన హ్యాపీగా ఉన్నాడు, ఖచ్చితంగా విజయం అందుకొని వస్తానని. మరలా చూడండి ఈయన ఇక్కడ కూర్చుంటే మరలా పారిపోయి వచ్చేసినాడు. ఇట్లా 3 సార్లు అయింది. అమ్మ వింటున్నారు బ్రదర్స్? అంటే 3 సార్లు ఇది జరిగింది. 3 సార్లు లాస్ట్ థర్డ్ టైం కూడా ఇంకా ఆయన దగ్గర ఉన్న ఆలోచనలు, ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని పెట్టి కదా తర్ఫీదులు ఇచ్చి ఇంకా లాస్ట్ కూడా పంపించినాడు. పంపించి
బాగా ఆలోచన చేస్తా ఉన్నాడు. వీళ్ళు ఎందుకు రిటర్న్ అవుతున్నారు, ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు వీరి ఓటమికి గల కారణం ఏంటి, వీరి ఓడిపోనికి గల కారణం ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు అటు పంపించిన తర్వాత బాగా చూస్తున్నాడు ఎందుకు వీరు ఓడిపోతున్నారు అని చూసినప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చింది, అక్కడ ఒక ఆలోచన. ఇది ఎప్పుడైతే వాటిని అటువైపు పంపించినారో వీరు ఏమవుతున్నారంటే, ఆ శత్రు దేశానికి వెళ్ళాలంటే ఒక వంతెన ఉంది. అక్కడ ఏముందంట చెప్పాలి, ఒక వంతెన. ఆ వంతెన మీదకి వాళ్ళు వెళ్తున్నారు. అటు వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకొని వస్తారు. ఈ థర్డ్ టైం కూడా వారిని ఎంకరేజ్ చేసి 3 సార్లు పడిపోయినారు కదా, 4వ సారి పంపించి ఏం చేసిన తెలుసా, వారిని అటు దాటించినాడు, ఈ వంతెనను నరికేస్తుంది. అర్థమవుతుందా పిల్ల, ఈ వంతెన కాళ్ళు నరికేసినాడు. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళా కొట్లాడినారు, ఉరికొస్తున్నారు. ఉరికొచ్చి ఈ తొవ్వుంది కదా, ఆడికి రాగానే ఇప్పుడు ఏముందాడా వంతెనా. ఇప్పుడు ఏం దుంకితే వస్తారు. అరే ఇంట్లో దుంకి వచ్చేవాళ్ళు వీళ్ళతో పోరాడారు బాబు అని వాళ్ళు రిటైర్ అయినారట. ఎనికి పోయి విరోచితమైన పోరాటం చేస్తే అప్పుడు విజయం పొందుకున్నారు. హల్లెలూయా. ఇంట్లో దుంకి చనిపోయే వాళ్ళు అదేదో వారితోనే యుద్ధం చేద్దాము అని చెప్పి వెళ్ళినారు. వెళ్ళి ఆ యుద్ధంలో గొప్ప విజయము పొందుకున్న తర్వాత మరలా ఆ మేజర్ గారు వారిని బయటికి తీసుకుని వచ్చిన విజయం పొందుకున్నారు. అంటే మానవుని పాడు చేసేటువంటి దారులు ఉంటాయి, దేవుల్లో ఎదగకుండా చేసే కొన్ని దారులు ఉంటాయి. ఇదిగో దేవుల్లో నువ్వు ఎదగకుండా లేదా నువ్వు వెలుగులో ఉండకుండా మళ్ళా పడిపోనికి చీకటి క్రియలు నీలోకి రానికి కొన్ని దారులు ఉంటాయి. ఆ దారులు యేసు నామములో కత్తిరించబడును గాక. హల్లెలూయా. ఆ దారులు ఏమవ్వాలా, కత్తిరించబడినప్పుడే నువ్వు వెలుగుగా మార్చబడుతావు దేవునితో. హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధివిగా ఉంటావు. లేకపోతే ఆ చీకటి క్రియలు అలాగే ఉన్నాయి అనుకోండి, ఏమైతే ఉంటారు తెలుసా, నువ్వు ఇంకా పడుతూనే లేస్తూనే ఉంటావు. చెప్పాలి, పడుతూనే లేస్తూనే ఉంటావు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఏ దారులైనా ఉన్నట్లయితే అవి ఏమవ్వాలి, వేస్తున్నావాలి ఈరోజే. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమవ్వాలా. పక్కన చెప్పండి, మీ పక్కన ఒకరికొకరు చెప్పండి, తప్పు చేస్తాను ఊరికైనా ఏం కాదు. వాళ్ళు ఏమైనా ఉంటే కత్తిరించబడి చెప్పండి. బ్రదర్స్ మీరు కూడా ఇద్దరు చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారు, నోటి సేకరించుడు కాదు. ఈ చీకటి దారులు కత్తిరించబడదు కాక. హల్లెలూయా. ఏదైనా ఉంటే లేవనుకోండి, అఫ్కోర్స్ ఏదైనా చీకటి ఛాయలేవు. ఎందుకని అంటుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉండే స్థలంలో నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. అందుగురించి ఈ రోజున ప్రవచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటి అంటే ఏంటంటే ప్రియులారా, అది పాపము, అబద్ధము, దేవునికి వ్యతిరేకమైన నడత. అందులో వ్యర్థత ఉంది. ఆ నడత ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ఆ చీకటిలో జీవించడం ద్వారా, ఆ చెడు ఉండడం ద్వారా ఎక్కడికి మానవుడు వెళ్తాడంటే నిత్య నరకానికి వెళ్తాడు. కానీ ఈ రోజున ప్రవచనం ద్వారా దేవుడు ఏమంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. నేను నిన్ను వెలిగించే దేవుడు వెలిగించాడు. మనందరినీ ఇక్కడ ఉన్న మనందరినీ ఏం చేసిన దేవుడు వెలిగించాడు. ఆరిపోకుండా మనం కూడా ఆలోచిస్తున్నాం. देख लीजिए प्रभु ने क्या बोल रहा है। तो सिस्टर अपने को ఏమంటారు వెలిగించడం అంటే ఏంటి సమస్తం ఏదైనా నేర్చుకోవాలి. ఇంకా వెలిగించడం जलाते अपने को क्या किया प्रभु ने, बैप्टिज्म लेके, बैप्टिज्म में क्या किया, बैप्टिज्म नहीं लेने के समय में अंधेरे में थे अपन, अभी क्या हुआ उजाला, उजाला पर, ओके, हालेलुया, प्रकाशित किए, अभी प्रकाश किए प्रभु। अभी ये प्रकाशित कब तक रहना बोले तो प्रभु आने के समय तक रहना वैसी। हालेलुया। దేవుడు ఆయన రాకడ వరకు కూడా మనం ఇంకేమవ్వాలి చెప్పండి, వెలిగించబడ్డాం ఆల్రెడీ. రక్షణ అనే బ్యాప్టిజంలో దేవుడు నిన్ను ఏం చేశాడు,
వెలిగించినాడు, అయిపోయింది. ఇప్పుడు వెలిగించిన తర్వాత ఏమవ్వాలా? ఇంకా సాగి పోతానే ఉండాలి. ఇంకా ఆగిపోవద్దు, మనము ఆగిపోవద్దు, సాగిపోవాలంటే ఎవరు మాట్లాడు? ఎప్పుడైతే సాగిపోవాలా కదా? ఎలా సాగిపోవాలంటే నువ్వు వెలిగించబడుతూనే సాగిపోవాలి. హల్లెలూయా. మళ్ళా కొన్ని సమస్యలు నిన్ను చీకటిలోకి తీసుకొని వెళ్ళడానికి సైతాన్ గాడు రెడీగా ఉంటాడు. నిన్ను ఆర్పేయాలని చూస్తూ ఉంటాడు, నీ దారిని మళ్ళా మళ్ళించాలని చూస్తూ ఉంటాడు, నీ దారిని మళ్ళా చీకటిలోకి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది అపవాది. సో కాబట్టి మనం ఏం చేయాలా? ఆ చీకటిలోకి వెళ్ళాలా? చెప్పండి, వెళ్ళాలా? ఆ చీకటి క్రియను మళ్ళా నువ్వు అంటించుకోవాలా? ఆ చీకటి కదా. ఇప్పుడు చూడండి, కొన్ని ఇట్లా గుర్తేటివి ఉంటాయి, కొన్ని ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి ఏమేమో ఉంటాయి. అవన్నీ మళ్ళా నువ్వు వేసుకోవాలా, చూసుకోవాలా? ఏమండి? ఆ తుడిచేస్తే, ఆ విడిచిపెట్టేస్తే, ఆ వామిటింగ్ చేసుకుని అవన్నీ మనం తీసుకోవాలా? లేదే ప్రభువా ఇదిగో నేను ఇలా జీవిస్తాను ప్రభువా ఒక వాగ్దానం చేసిన, ప్రామిస్ చేసిన, ఆ ప్రామిస్ చేసిన తర్వాత నీకు బాధ దుఃఖం వేసినప్పుడు పోయావి మళ్ళా విడిచిపెట్టి అన్ని మళ్ళా ధరించుకోవాలా? చెప్పండి, ఏం చేయాలా? వెలిగించబడ్డావు, వెలుగుతూనే పోవాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ వరకు. చెప్పండి, ఆయన రాకడ వరకు మనము వెలిగించిన దేవుడు, వెలిగించినటువంటి నీ జీవితం వెలుగుతూనే ఉండాలి. అందుకొరకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో కదా నేనుండే స్థలంలోనికి మీరు ఉండులాగున మరి నేను ఏం చేస్తాను దేవుడు కదా. ఈ మాట చదువుకొని ముగించేసుకుంది. యోహాను మొదటి యోహాను వార్త 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి, క్లోజ్ చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నేను వెలుచున్న మార్గము మీకు ఆ మార్గము యేసయ్యనే. మొదటి పేతురు రాసిన పత్రిక ఆఖరికి ఒక మాట ఉంది, చూసుకొని ముగిస్తాము. 1వ అధ్యాయం 15-16 వాక్యం చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వాక్యం, 2 వాక్యాలు చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. yes, హల్లెలూయా. చివరిగా దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును आप सभी लोग, मैं उज्ज्वला है, आप लोग भी मेरे बच्चा लोग है ना, आप लोग भी परिशुद्ध रहना है, आप लोग भी यही बोल रहे प्रभु ने. నువ్వు ఎలా జీవిస్తావో నాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కదా, మీరు కూడా అంతే. నువ్వు ఎంత జీవిస్తావో వెళ్ళి నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా ప్రియ దేవుడి? ఇక పరిశుద్ధత అంటే అన్ని వచ్చేస్తాయి అందులోకి. ఈ ఒక్క మాట చాలు. దేవుడే స్వయంగా నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి చాలు, అంతే అంటారు. సింగిల్ ఒక వర్డ్ చెప్తున్నది. మీరు పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా ఉండాలో మనం తెలుసుకొని ఉండాలి. అందుగురించి పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు కదా. యేసు రక్తమే ఈ లోకంలో ప్రియులారా ప్రతి మానవుడు వెలిగించబడిన వారారా, హల్లెలూయా. వెలిగించబడిన యవన బిడ్డలారా, వెలిగించబడినటువంటి సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగుతూనే ఉండాలి. ఆరిపోదు, చల్లారిపోదు, వెనుకబడిపోదు. ఎప్పటి వరకు వెలుగుతూనే ఉండాలంటే యేసయ్య నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి చెప్పాలి, తీసుకొని వెళ్ళడానికి రానన్నాడు. ఏం చేస్తావో తెలియదు. ఎప్పుడు నువ్వు ఎట్లుండాలా? వెలుగుతూనే. ఇప్పుడు అందరి ఇళ్ళలో ఒక సమస్య, గ్యాస్ తో పెద్ద సమస్య అయిపోయిందంట. కొరతలు చూడండి, యేసయ్య రాకడ ముందు ఏ జరుగుతాయి? యుద్ధాలు, అన్ని సమస్యలు.
ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పుడు గ్యాస్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు మీరంతా? ఘోరం అయిపోయింది పరిస్థితి. గ్యాస్ లేదంట, ఇంకా ఏమేమి ఉండవు, కనుమరుగైపోతాయి రాబో దినాలలో. హల్లెలూయా. ఏముండయో దేవుడు మహాకృప. ఏమున్నా లేకుండా ఆ నీళ్ళంత గాలితే చాలా అనిపిస్తుంది, పీల్చుకొని బతికేసి. చూడండి, గ్యాస్ లేదు, జాగ్రత్తగా వాడుకోండి, ఇబ్బందులు పడకూడదు. ఇంకా కొన్ని కరువులు రాబోతున్నాయి రాబో దినాలలో. ఇవన్నీ దేవుడు రాకడకు ముందే ఇవన్నీ జరుగుతాయి ఇట్లాంటివి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తాము, యేసయ్య నామమున మహిమపరచుదాం. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.